ఆరుట్ల మోడల్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన రాజీనామాను పెండింగ్లో పెట్టిన ఆ సర్కారు. ఆరుట్ల స్కూల్ను పరిశీలిస్తున్న ఆకునూరి మురళి. నేడు ఆరుట్లలో టీపీఎస్ ప్రారంభం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ 3 వారాల క్రితమే విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మనసు మార్చుకున్నట్టు ప్రచారంలో ఉంది. ఆయన తిరిగి విధులకు హాజరవుతున్నారని రెండు రోజుల క్రితం కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ హోదాలో ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పన్నులను పరిశీలించారనే చర్చ అధికార వర్గాల్లో ఉంది. ఆకునూరి రాజీ వెనుక కారణం ఏమై ఉంటుందని అందరినీ వెంటాడుతున్న ప్రశ్న. ఇజ్జత్ పోతుందని చెప్పేసి మళ్ళా ఏడ్లో చూపిస్తాను మీకు. ఒకటి 2లో ఉందా, ఇజ్జత్ పోతుందని చెప్పేసి మళ్ళా జర ఆయనే వెళ్తూ ఉన్నాడు. ఇదే వార్త. సర్ప్రైజ్ డిసిషన్. ఇంకా 4 నెలల పదవీ కాలం ఉండగానే ఆకునూరి మురళి మే 22న విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అందులో విద్యా కమిషన్ చైర్మన్ హోదాలో విద్యపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో తన బాధ్యత పూర్తయిందని పేర్కొన్నారు. కానీ మురళి రాజీనామా నిర్ణయం వెనుక విద్యాశాఖలోని కీలక అధికారి వ్యవహార తీరు కారణమని ఆరోపణలు వచ్చాయి. ఆ అధికారితో పలు అంశాల్లో విభేదాలు రావడం వల్ల ఇంకా అక్కడ కొనసాగడం బాగున్నదనే నిర్ణయానికి వచ్చి రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపించారనే చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టింది. అయితే మురళి ఆదివారం కమిషన్ సభ్యులతో కలిసి ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన మోడల్ స్కూల్ను పరిశీలించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రాజీనామా నిర్ణయాన్ని మురళి వెనక్కి తీసుకోవడానికి ఉన్న కారణాలు ఏమిటి? ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా, లేకపోతే మురళినే స్వయంగా తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారా? వివాదానికి కేంద్ర బిందువు అయిన విద్యాశాఖ అధికారికి ప్రభుత్వం కౌన్సిలింగ్ ఇచ్చిందా లేదా అనే డిస్కషన్ జరుగుతుంది. ఇచ్చింది లేదు పక్కన పెడితే, నిన్న మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి అక్కడ ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మాత్రం సందర్శించిన నేపథ్యం మాత్రం ఉంది. కేసీఆర్ హయాంలో ఇదే ఆకునూరి మురళి ఒక రేంజ్లో ఎగిరెగిరి పడ్డాడు. ఆకునూరి మురళి మాజీ ఐఏఎస్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు తన కూతురుకు భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ చేయించిన ఘనుడు. ఆ విషయంలో మనం సెల్యూట్ చేస్తాం. విప్లవ భావజాలాలతో పాటు లెఫ్టిజం భావజాలాలు కూడా అధికంగా ఉంటాయి. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తే ఆకునూరి మురళిని స్పెషల్ అట్రాక్షన్. సో ఇవన్నీ పక్కన పెడితే కేసీఆర్ పైన ఒక రేంజ్లో ఫైర్ అయిన ఆకునూరి మురళి నేను ఏదో చేస్తా అని ఆయన సంకల్పం బాగానే ఉంది, కానీ ప్రభుత్వాల సంకల్పం కరెక్ట్గా ఉండదు. యూజ్ అండ్ త్రో పర్పస్ ఉంటుంది అన్నాడు ప్రభుత్వాలది. ఏదో చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్కి అటాచ్ అయ్యి, కాంగ్రెస్ అంటే అదే భావజాలాలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్కి అటాచ్ అయ్యి విద్యా కమిషన్ చైర్మన్ ఇస్తే మొత్తం విద్యా వ్యవస్థను సమూల మార్పులు చేయాలని పేద అణగారిన బిడ్డలకు ఆదివాసీ బిడ్డలకు కూడా విద్య అందించాలని గొప్ప సంకల్పంతో ఆకునూరి మురళి ముందుకెళ్ళిండు. తద్వారా ఏమైంది? ఆకునూరి మురళిని ఏమైనా చేయించిందా అంటే ఏమి చెప్పలేదు. అయినాకైనాను పొమ్మని లెక్క పొగబెట్టినట్టు మొత్తం సర్వనాశనం చేసేసి రిజైన్ చేసింది. ఇక ప్రభుత్వం నా ఇజ్జతి పోయేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి మళ్ళీ ఆకునూరి మురళితో మాట్లాడి ఆపిచ్చిన నేపథ్యం ఇది కాదా? కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో ఏం కాలేదు, కాంగ్రెస్లో కూడా ఒరిగింది ఏం లేదు. విమర్శల మీద విమర్శలు చేస్తాడు ఆకునూరి మురళి అని భయపడి మళ్ళీ ఒకే ఇంటర్వ్యూకి మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ సెటరైట్ చేసుకునేది రేవంత్ రెడ్డి కాదా? చేసేదేమో ఒక్క సక్కమైన పనులేవే, మనదేమో ఇట్లా పడాయి. ఇది ఆకునూరి మురళికి సంబంధించింది.